లోకం క్రైస్తవ్యాన్ని పట్టుకొని ఒక మాట అంటుంది, వీరు మతాన్ని మారుస్తారు అని. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఇంతవరకు ఏ మతం ద్వారా కానీ, ఏ డినామినేషన్ ద్వారా కానీ, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, ఏ రాజకీయ వ్యవస్థ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ ఇప్పటి వరకు దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు, మంత్రగాళ్ళు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు. ఇప్పుడే మనం ఒక సాక్ష్యం విన్నాం కదా, తమ్ముడు సాయి బర్నబాస్గా మారిపోయాడు, దేవుడు మార్చాడు. కేవలం దేవుని గ్రంథం చేసిన కార్యం ఇది, పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం ఇది. ఆమేన్. కొంచెం మిరపకాయ తుంచి వాడి కళ్ళలో పెట్టేస్తారు. కొన్నిసార్లు మండుతున్న కర్రతో వాడికి చురుకు పెడతారు, కొన్నిసార్లు పొట్టలో గుద్దుతుంటారు, కొన్నిసార్లు జుట్టు బట్టి లాక్కెళ్ళిపోతూ ఉంటారు. పాపం ఆ పిల్లవాడు బోర్మని ఏడ్చేస్తుంటాడు. ఉదయం నిద్ర లేపేటప్పుడు కూడా బిగ్గరగా కొట్టి లేపుతారు. కదిపియో పిలిచియో తడిమి లేపడం కాదు, కొట్టి లేపుతారు. పడుకునేటప్పుడు కూడా దెబ్బలతోనే పడుకుంటాడు. అతని శరీరం పైన అనేక చురుకులు పుండ్లుగా మారి పదే పదే అతడికి జ్వరం వస్తుంటే అతన్ని పట్టించుకునేవారు కూడా ఎవరు ఉండేవారు కాదు. ఒకసారి వాడు జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ పెద్దవాడిని వారి చిన్నమ్మ ఇంట్లోంచి బయటికి నెట్టేసింది. వాడు కిటికీ దగ్గర నిలుచుండి ఏడుస్తున్నాడు, చిన్నమ్మా నన్ను లోపలికి రానివ్వు అని. అప్పుడు ఆవిడ ఇలా అంటుంది, నీవు ఏడుస్తున్నావు, నీ శబ్దం పక్కింటి వారికి వినబడితే మీ తమ్ముణ్ణి చంపేస్తాను, జాగ్రత్త అని ఆ చిన్న పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టేసి వాడి పీక మీద కాలు పెడుతుంది ఆ చిన్నమ్మ. ఈ పెద్దవాడు తమ్ముడికి ఏమైనా అయిపోతుందేమోనని భయపడి ఆ పక్కనే ఓ పాడుబద్ద బాత్రూమ్ ఉంటే అందులో వీళ్ళు పెంచుకునే కుక్కలు ఉండేవి. ఆ బాత్రూమ్ నిండా ఇసుక, సంచులు, స్టోర్ ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఈ పెద్దవాడు అక్కడికి వెళ్ళి ఓ మూలనున్న సంచులన్నీ తన మీద వేసుకొని గడగడ గడగడ వణికిపోతూ ఏడుస్తున్నాడు, అమ్మా నాన్న మీరెక్కడా, ఎందుకు మమ్మల్ని ఇక్కడ వదిలేశారు అని. కొద్దిసేపటికి ఆ కుక్కల్లో నుండి ఒక కుక్క ఇతని దగ్గరకు వచ్చి ఇతని చుట్టూ చేరి ఇతన్ని తడుముతూ ఉంది. ఇతడు వెంటనే దాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ 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 తల్లి ఒడిలో ఉండాల్సిన ఆ పసితనం
కుక్కవడిలో ఆ రాత్రి పడుకుంది. రాత్రంతా కుక్కవడిలోనే ఉన్నాడు. తెల్లవారింది. ఆవిడ వెతుకుతుంది వీడు ఎక్కడున్నాడు అని. మధ్యాహ్న సమయంలో మిగిలిన భోజనం కుక్కలకు వేద్దామని అటు వచ్చినప్పుడు ఆ బాత్రూంలో మూలనున్న సంచుల కింద వీడు పడుకొని ఉన్నాడు. అక్కడికి వచ్చింది ఈవిడ. పెద్ద కర్ర ఒకటి తీసుకొచ్చి ఆ సంచులు తీసి వాడిని బిగ్గరగా కొట్టి లేపింది. భయంకరమైన జ్వరంతో ఉన్నాడు. విలవిల్లాడిపోతూ బయటికి వెళ్ళి ఎండలో పడి ఏడ్చేస్తున్నాడు. ఆవిడ కొడుతుంది. జుట్టు పట్టి లోపలికి లాక్కెళ్ళిపోయింది. విపరీతంగా ఇబ్బంది పెట్టింది. వేడిగా మరుగుతున్న నూనెను తన కాళ్ళ మీద పోసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ పిల్లల జీవితం అలా కొనసాగుతుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయారనే వార్త విన్నాడు. చివరిసారిగా తండ్రిని చూసుకోలేకపోయాడు. ఆ తర్వాత పదే నాన్నను అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్న ఆ బిడ్డని సర్వోన్నతుడైన దేవుడు చూశాడు. మహోన్నతుడైన దేవుడు చూశాడు. ఒక రాత్రి ఒంటరిగా మూలుగుతూ ఏడుస్తూ పడుకున్న అతన్ని డైరెక్ట్గా దేవుడే స్వరంతో పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. అతడు మేలుకొని నిద్రలేచి మొత్తం తిరిగి చూస్తున్నాడు. నన్నెవరు ఇంత ప్రేమగా పిలుస్తున్నారు అని. అమ్మ పిలిచినట్టు, నాన్న పిలిచినట్టే ఉంది. ఎక్కడున్నారు ఈయన, ఎవరు నన్ను పిలుస్తున్నారు? అలా పదే దేవుని స్వరం అతన్ని పలకరించింది. ఎవరూ లేరు. అతనికి దేవుడు అని తెలియట్లేదు. ఒకంత భయపడిపోతున్నాడు. ఎవరు ఎందుకు పిలుస్తున్నారు, ఎక్కడి నుంచి పిలుస్తున్నారో తెలియక. ఒకరోజు ఉదయం అతడు బయట కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు. అంత దూరంలో ఒక ఆయన పెద్ద మాటలతో పంచుతూ కొన్ని కరపత్రాలు పంచుతూ వస్తున్నాడు. అతని మాటలు విన్నప్పుడు ఇతనికి వినబడే మాటలు, అతడు చెప్పే మాటలు దాదాపుగా ఒకలా అనిపిస్తున్నాయి. ఇతడు పరిగెత్తుకుంటెళ్ళి అతను చేయి పట్టుకొని లాగి, మీరు ఇప్పుడు చెబుతున్నారు కదా, అలాంటి మాటలే నాకు వినబడుతున్నాయని చెప్పాడు. ఆ పిల్లవాడు మాటలు విని ఈయన అన్నాడు, నేను చెప్పే మాటలు నీకు వినబడ్డమేమిటి అని. అవును, ఒక్క నిమిషం ఆగు, నేను వినబడ్డాయని నేను పెన్సిల్తో రాసుకున్నాను, ఇప్పుడే తీసుకొస్తాను అని వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడు కొన్ని కాగిత ముక్కలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. దాంట్లో రాయబడింది, బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను, నీవు నా సేవకుడవు, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. ఇలా అనేక మాటలు ముక్కలుగా ఆ పేపర్లో ఉన్నాయి. వాటిని పట్టుకున్నాడు. ఆ సువార్తికుడు వాటిని పట్టుకొని మోకాళ్ళ మీద పడిపోయి ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకొని బోర్మని ఏడుస్తున్నాడు. బాబు, 25 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, చేతులెత్తి ఒక్కసారి మాట్లాడు అని. నీతో మాట్లాడింది ఎవరో కాదు బాబు, సాక్షాత్తు ఈ సృష్టిని చేసిన దేవుడే నీతో మాట్లాడాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని మొట్టమొదటిసారిగా ఆ పిల్లవాడి చెవునబడింది. అవునా, నాతో మాట్లాడింది యేసు ప్రభువా, ఆయన దేవుడా, మరి ఎందుకని మా అమ్మని నాన్నని నాకు దూరం చేశాడు అని అడుగుతున్నాడు ఆ పిల్లవాడు. తన బాధను వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకు ఈ బాధ నుంచి దేవుడు విడిపించట్లేదు, నన్నెందుకు బాధలో పెట్టాడు, ఆయన నాతో మాట్లాడాలనుకుంటే నన్ను ఎందుకు ఈ సమస్య నుంచి విడిపించట్లేదు అని చిన్న మాటలతో ఏడ్చేస్తున్నాడు. ఆ పిల్లవాడు ఏడవడాన్ని చూసి ఇతను కూడా ఏడ్చేశాడు. ఓ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేశాడు. ఈ చిన్నవాడికి ఫస్ట్ టైం ఓ చిన్న ప్రార్థన నేర్పించాడు. పాపం ఒప్పుకో బాబు అని. ఈ పిల్లవాడికి కోపం వచ్చింది. నేనేం పాపం చేశాను, నన్ను పాపం ఒప్పుకోమంటున్నారు, ఆవిడ కూడా నేనేం తప్పు చేయకుండానే కొడుతుంది, నువ్వు కూడా నన్ను పాపం అంటున్నావు, పో ఇక్కడ నుండి అని కోపంతో ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళిపోతుంటే ఆయన మళ్ళీ చేయి పట్టుకొని అన్నాడు, బాబు, ఈసారి మళ్ళీ ఆయన నిన్ను పిలుస్తాడు, మళ్ళీ పలకరిస్తాడు, అప్పుడు దయచేసి ఇలా ఆయనతో వాదించకు, నేనున్నాను, నాతో మాట్లాడమని అడుగు. బైబిల్లో కూడా అలా ఓ చిన్న పిల్లవాడితో దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు. ఈ పిల్లవాడు రాత్రి వెళ్ళి మంచి నిద్రలో ఉంటుంటే మళ్ళీ ఇంకొక స్వరం వినబడుతుంది. ఈసారి డైరెక్ట్గా ఓ దర్శనం కనబడుతుంది ఆ అబ్బాయికి. ఇలా మెల్లిగా ఆ అబ్బాయి దేవుణ్ణి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే వాళ్ళ అమ్మగారు నక్సలేట్గా ఉన్న ఆవిడ లొంగిపోయి పిల్లల దగ్గరికి వచ్చేసింది. 8 సంవత్సరాల చిన్న వయసులో అమ్మ ప్రేమ పొందుకుంటున్నారు అనుకునే లోపే దేవుడు అతన్ని 13 సంవత్సరాల చిన్న వయసులో సేవకు పిలిచాడు. 13 సంవత్సరాల చిన్న వయసులో సేవకు వచ్చేసాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను
దేశాలకు, రాష్ట్రాలకు ఆశీర్వాదంగా పరిగెడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ఒంటరి వాడు ఈరోజు వేల మందిగా మారిపోయాడు. ఒకప్పుడు ఎవరికి అవసరం లేనివాడు ఈరోజు అందరికీ అవసరమైన వాడయ్యాడు. ఒకప్పుడు ఏమీ లేకుండా, తల్లిదండ్రి ప్రేమ లేకుండా దౌర్భాగ్యుడై కుక్కవడిలో పడుకున్నవాడు ఈరోజు మహాద్భాగ్యుడై దేవుని వడిలో నివాసం చేస్తున్నాడు. నేను ఆ వ్యక్తిని పరిచయం చేస్తాను. ఈసారి ఆయన పిలుచుకోండి. ఆయన గురించి వస్తాడు, పిలిస్తే వస్తాడు ఖచ్చితంగా. ఒకరోజు కుక్కవడిలో పడుకున్న దౌర్భాగ్యుడు ఈరోజు దేవుని వడిలో ఉండి అనేకులకు ఆశీర్వాదంగా మారుతున్న మహాద్భాగ్యుడు ఎవరో కాదు, ఇదిగో మీ ముందు నిలబడి వాక్యం చెబుతున్నాడు. సజీవ సాక్ష్యంగా నేను మీ ముందున్నాను. నేను నా తమ్ముడు సేవలోనే ఉన్నాం. నేను రాసిన పుస్తకాలన్నీ వాడే డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ ముందున్నటువంటి, మీ మధ్యలోకి తీసుకురాబడ్డ పుస్తకాలు కూడా నేను రాసిన 15 పుస్తకాలకు వాడు బాధ్యత వహిస్తున్నాడు నా తమ్ముడు. ఇప్పటికీ నా ఒంటిపైన ఆవిడ పెట్టిన ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ నేను క్రీస్తునందు ఎదిగిన తర్వాత ఏ చేయితో ఆవిడ నన్ను కొట్టిందో, ఎలా నన్ను ద్వేషించిందో నేను అలా చేయలేదు. ఆవిడని నేను ఇంట్లో పెట్టుకొని పోషించాను. ఆవిడికి తిరిగి క్రీస్తు ప్రేమను పంచాను. ఆవిడికి క్రీస్తు ప్రేమ గురించి చెప్తే ఆవిడ కన్నీరు పెట్టుకొని పశ్చాత్తాపడి ఒక మాట అనింది. నా కాళ్ళు పట్టుకొని, క్షమిస్తావా నాన్న, నన్ను క్షమిస్తావా? నాకు అప్పుడు తెలియలేదు, ఏదో అలా చేసేసాను. మీ అమ్మ మీద ఉన్న కోపంతో నిన్నేదో చేసేసాను. ఆస్తి గొడవలు, డబ్బు, ఈ వివాదం ఇదంతా నా మనసుని పాడు చేసేసింది. ఎక్కడ ఈ ఆస్తి మీరు తీసుకెళ్ళిపోతారని ఒక ద్వేషం, కోపం నన్ను అలా చేసింది. క్షమిస్తావా అని అంటే నేను అన్నాను, చిన్నమ్మ, ఆ రోజు నువ్వు అలా ప్రవర్తించకపోతే ఆయన నన్ను పిలిచేవాడు కాదు, పలకరించేవాడు కాదు, ఆయన ఇంత త్వరగా నాకు అర్థమయ్యేవాడు కాదు. ఫరోని వాడుకొని ఈ సమాజానికి, ఇశ్రాయేలు జీవితంలో చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నిన్ను వాడుకొని దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి, అలా ప్రవర్తించినందుకు వందనాలు. శ్రమ నాకు ఆశీర్వాదమైంది. శ్రమ నా చిన్న జీవితాన్ని కట్టింది. నా పసితనంలో శ్రమ లేకపోతే ఎక్కడ లోకంలో కలిసిపోయేవాణ్ణో. ఆ పసితనంలో నాకు శ్రమ లేకపోతే విచ్చలవిడిగా బ్రతికేవాన్నేమో స్నేహితులతో. నాకు చాలా మంది స్నేహితులు ఉండేవారు, ఎక్కువగా ముస్లిం స్నేహితులు ఉండేవారు. క్రికెట్ అంటే పిచ్చిగా ఆడేవాడిని, చాలా ఎక్కువగా ఆడేవాడిని. పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ఆడడానికి వెళ్ళేవాడిని, హెవీ ప్లేయర్ని. దేవుడు నన్ను దర్శించకపోతే, దేవుడు నన్ను పట్టుకోకపోతే ఈ లోకంలో ఎక్కడో కలిసిపోయేవాడిని నేను. 13 సంవత్సరాల చిన్న వయసులో దేవుడు నన్ను ఆయన కొరకు వాడుకుంటున్నాడు, పిలుచుకున్నాడు అంటే దానికి కారణం నువ్వే. నీ వల్ల నా మనసు బాగా విరిగి నలిగి, ఈ లోకం పట్ల వైరాగ్యం కలిగి ఆయన్ని ప్రేమించడం నేర్చుకుంది నా చిన్న మనస్సు. నా హృదయానికి దేవుడు నిన్ను గురువుగా పెట్టాడు. ఇలా విరిగి నలగడానికి కారణం నువ్వే. కాబట్టి నేనే నీకు కృతజ్ఞత చెబుతున్నాను. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, నేనే నీకు తల్లివి కాబట్టి, చిన్నమ్మవు కాబట్టి నేనే నీకు నమస్కారం చేస్తాను అని చెబితే ఆవిడ ఇంకా బోరుమని ఏడ్చేసింది. దేవుని ప్రజ, ఎవరైనా మనకు హాని చేస్తే తిరిగి వారికి హాని చేయడం కంటే కూడా క్రీస్తు ప్రేమను చూపించి చూడండి, వారిని మీరు గెలుచుకుంటారు, వారిని మీరు సంపాదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రార్థన జీవితం చాలా ఇంపార్టెంట్. మీలో చాలా మందికి దేవుని స్వరం వినాలని, దేవుడు నాతో మాట్లాడితే బాగుండనే కోరిక ఉంది, నాకు తెలుసు. మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటాడో తెలుసా? ఎవరితో మాట్లాడితే తిరిగి ఆయనకు లాభం అవుతుందో వారితో పదే పదే మాట్లాడాలనుకుంటాడు. మనం దేనికోసం అడుగుతాం? ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు చెప్పు అని అడిగి విడిచిపెట్టాం. ఆ చిత్తంలో మన చిత్తం పెట్టి అడుగుతాం. ప్రభువా నా జీవితం పట్ల నీ చిత్తం ఏమిటి? ఇలా ఉంటే బాగుంటుంది ప్రభువా, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని నువ్వు ఒక గ్రాఫ్ ఇస్తావు దేవునికి. అక్కడే మీరు సక్సెస్ అవ్వట్లేదు. దేవుని ముందు కూర్చున్నప్పుడు ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమిటి అన్నప్పుడు నీ ఇష్టం ఏది దేవుని దగ్గర పెట్టొద్దు. ఈ ప్రార్థన వల్ల నువ్వు మోసపోతున్నావు. ఎందుకంటే ఆయన చిత్తము నెరవేరకపోవడానికి కారణం ఒకటే, నీ చిత్తం జరగాలని నీ మనసులో నువ్వు బలంగా కోరుకుంటూ ప్రార్థన చేస్తావు. నీ చిత్తం జరగాలనే బలమైన నీ కోరిక నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ చిత్తాన్ని ఎప్పుడు, నీ ఇష్టాన్ని నెరవేర్చలేవు. మీరు నమ్ముతారా? 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎప్పుడు నా సొంత అవసరతల కోసం నేను చెయ్యెత్తి దేవుణ్ణి అడగలేదు.
ఏ అవసరం వచ్చినా నేను అడగలేదు. ఏ అవసరం వచ్చినా అడగలేదు. అది ఎలాంటి అవసరమైన చెయ్యెత్తి అడగలేదు. ఎప్పుడు నేను చెయ్యెత్తి అడిగిన సేవ గురించి మాత్రమే అడిగాను, సంఘాల గురించి అడిగాను, దేవుని చిత్తం గురించి అడిగాను. కానీ నా వ్యక్తిగతంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చెయ్యెత్తి నేను అడగలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకంటే ఎక్కువగా నా గురించి ఆలోచిస్తాడు ఆయన. అమ్మ కంటే కమ్మనైన ప్రేమగల దేవుడు ఆయన. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, మన స్వార్థాన్ని జొప్పించి ప్రార్థిస్తే అది అపరాధం అయిపోతుంది. ఆయన ఆలోచన కొరకు ఎదురు చూస్తే మన జీవితం పరమార్థం అయిపోతుంది. టామ్ అనేటువంటి ఒక వ్యక్తి జీవిత ప్రార్థన గురించి నేను మీతో పంచుకుంటాను. ఈ టామ్ అనే అతను ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు. అతడు భక్తి కలిగి ఉండలేదు. ఎప్పుడు స్నేహితులతో ఆడిపాడి తిరుగుతూ ఉండేవాడు, ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో పాటు పబ్బులకు వెళ్తూ ఉండేవాడు. చర్చికి రమ్మంటే రావడం అతనికి ఇష్టం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు బలవంతంగా వాళ్ళ అమ్మగారు చర్చికి తీసుకొచ్చారు. ఆ రోజు ఒక సేవకుడు రేపే నీ మరణం అయితే అనే అంశం మీద మాట్లాడడం ప్రారంభించాడు. టామ్కు ఒక క్షణం భయం వేసింది. అవును, రేపే నేను చనిపోతే, యేసు ప్రభు కూడా నన్ను దగ్గర తీసుకోకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించాడు. అప్పుడు టామ్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, పాస్టర్ గారు, మీరు చెప్పిన మాట విని నాకు భయం వేసింది. మరి ఇప్పుడు దేవునికి నచ్చినట్లుండాలంటే నేనేం చెయ్యాలి? అప్పుడు ఆయన అన్నాడు, ప్రతిరోజు దేవుని దగ్గర మోకరించి దేవుని స్వరం వినడానికి దేవుని అడుగు. దేవుడే ఏం చెయ్యాలో చెప్తాడు. దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడతాడు అని చెప్పాడు. కొంచెం ఆ రోజు నుంచి టామ్ ఏం చేశాడో తెలుసా? తన ఆఫీస్ పక్కనే ఒక చర్చ్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నేను నీతో గడుపుతాను అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడు. ప్రతిరోజు 1 గంట సమయం దేవునితో గడుపుతున్నాడు. ఎలా గడుపుతున్నాడో తెలుసా? మొదట వెళ్ళి మోకరించగానే టామ్ నోటి నుంచి ఇలా వస్తుంది, తండ్రి నీ టామ్ను వచ్చాను, తండ్రి నీ టామ్ను వచ్చాను అని పరిచయం చేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. అనేక రోజులు అలా గడిచిపోయింది. స్నేహితులు అంటున్నారు, ఈ మధ్య నువ్వు మాతో కలిసి ఉండట్లేదు. బంధువులు అంటున్నారు, ఈ మధ్య నువ్వు మాతో కలిసి ఉండట్లేదు. టామ్ దేవునితో కలిసిపోయాడు. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. టామ్ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు టామ్తో మాట్లాడలేదు. టామ్ అడుగుతున్నాడు, దేవుడా నాతో మాట్లాడు. దేవుడు పలకట్లేదు. 2 సంవత్సరాల తర్వాత ఒక సాయంకాలం టామ్కి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఇంట్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. టామ్ చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికే. వెంటనే టామ్ తన పని ముగించుకొని వేగంగా కారులో ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుండగా మార్గమధ్యలో పొరపాటుగా అటువైపు వెళ్ళాల్సిన ఒక హెవీ ట్రక్ ఇటువైపు వచ్చేసింది. టామ్ కార్ ఆ ట్రక్తో ఢీకొని నుచ్చు అయిపోయింది. అందరూ వచ్చి చూశారు. కారు బాగా నుజ్జు అయిపోయింది. చాలా కష్టపడి టామ్ని లోపలి నుంచి బయటికి తీసుకొచ్చారు. ముందు భాగం మొత్తం నలిగిపోయింది. టామ్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. టామ్ 2 రోజులు 3 రోజులైంది కోమాలో ఉన్నాడు. టామ్ స్పృహలోకి రాలేదు. 3 రోజుల తర్వాత టామ్ స్పృహలోకి వచ్చాడు. అప్పుడు టామ్ కదలాలని ట్రై చేస్తున్నాడు, కదలలేకపోతున్నాడు. లేవాలనుకుంటున్నాడు, లేవలేకపోతున్నాడు. దగ్గరలో ఉన్న నర్సుని అడిగాడు, నేను ఎందుకు లేవలేకపోతున్నాను అని. వెంటనే ఆవిడ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చింది. డాక్టర్, ఈయన స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ వచ్చి టామ్ చేయి గట్టిగా పట్టుకొని అంటున్నాడు, టామ్ మమ్మల్ని క్షమించాలి. యాక్సిడెంట్లో కారులో నీ 2 కాళ్ళు నలిగిపోయి నుజ్జు అయిపోయాయి టామ్. సరి చేయడం కూడా కుదరలేదు. అందుకే నీ పర్మిషన్ లేకుండా వాటిని మేము కొట్టేశాం. నీకు 2 కాళ్ళు లేవు టామ్. టామ్ ఆ మాట విని, అవునా డాక్టర్ గారు, సరేలేండి, ఏం చేస్తాం అని కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. డాక్టర్ గారు అనుకున్నారు ఇతడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దు, అందరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి కర్టన్స్ అన్ని క్లోజ్ చేసేసి అందరు బయటికి వెళ్ళిపోయారు. వారి బంధువులకి, ఇంట్లో వాళ్ళకి, కుటుంబ సభ్యులకు చెప్పారు, ఎవరు లోపలికి వెళ్ళకండి. అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత బాధపడతాడు, బోర్మని బాధపడి ఏడుస్తాడేమో, మీరుంటే ఇంకా ఎక్కువగా బాధపడతాడు, గుండె పగిలిపోయేంత ఏడుస్తాడు, దయచేసి ఎవరు దగ్గరగా ఉండకండి అని చెప్పాడు. అందరూ వెళ్ళిపోయారు.
కొద్దిసేపటి తర్వాత టామ్ నిద్రలోంచి మేలుకున్నాడు. అలా మేలుకోవడానికి కారణం ఏమిటంటే గోడ గడియారం అలారం మోగింది. సరిగ్గా సమయం 12 దాటింది. టామ్ లేచి గడియారం వైపు చూశాడు. 12 దాటింది. బోర్మని ఏడ్చేస్తున్నాడు టామ్. అతని ఏడవడం చూసి నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ గారు ఆయన స్పృహలోకి వచ్చాడు, ఏడ్చేస్తున్నాడు. ఏడవనివ్వండి, ఎవరు వెళ్ళకండి, తనకు మనసు నిండా ఉన్న బాధ కన్నీటి రూపంలో వెళ్ళిపోనివ్వండి, ఎవరు అక్కడికి వెళ్ళకండి అని చెప్తున్నారు. టామ్ ఆ మాటలు విన్నాడు. కాళ్ళు పోయినందుకు అతడు ఏడుస్తున్నాడనే డాక్టర్ చెప్పిన మాట టామ్కి వినబడింది. టామ్ ఏడుస్తూ అంటున్నాడు, తండ్రి, డాక్టర్ చెప్పినట్లు నా కాళ్ళు పోయినందుకు నేను ఏడవట్లేదు తండ్రి. నేను నీకు మాట ఇచ్చానే, ప్రతిరోజు 12 నుండి 1 గంట వరకు నీ దగ్గరకు వస్తానన్నానే, ఈరోజు రాలేకపోతున్నాను ప్రభు, ఆ మాట తప్పుతున్నందుకు ఏడుస్తున్నాను తండ్రి, నన్ను క్షమిస్తావా? ఏడుస్తున్నాను, అందుకే ఏడుస్తున్నాను, నన్ను క్షమిస్తావా? కాళ్ళు పోయినందుకు ఏడవట్లేదు, నేను నీకు ఇచ్చిన మాట తప్పాను, ఈరోజు రాలేకపోతున్నాను నీ దగ్గరికి, నన్ను క్షమిస్తావా అని బోర్మని ఏడ్చేస్తున్నాడు. ఆ ప్లేస్లో మీరు మనం ఉంటే ఏమనుకుంటామంటే, దేవుడు అర్థం చేసుకుంటాడు, నా పరిస్థితి దేవునికి తెలుసు అనేస్తాం. కానీ టామ్ తీర్మానం ఎలాంటిదంటే, నేను ఆయనకు మాట ఇచ్చాను, మాట ఇచ్చి నేను తప్పకూడదు అనుకున్నాడు టామ్. నిజమే, నువ్వు దేవునికి ఇచ్చి మాట తప్పకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఏ మాట తప్పడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడు, ఆయన నీకు మాట ఇచ్చి దాని మీద తప్పక నిలబడే దేవుడు ఆయన. టామ్ ఏడ్చేస్తున్నాడు, అలాగే ఏడ్చేస్తున్నాడు. కొద్దిసేపటికి టామ్ ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఈ రూమ్ నిండా భయంకరమైన వెలుగు నింపబడింది. టామ్ కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాడు. ఏడ్చేస్తూ ఉంటే టామ్కు ఆలోచన వస్తుంది. ఎందుకు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నావో తెలుసా? నీ ముందు ఇన్నాళ్ళు నువ్వు ఎవరిని తండ్రి తండ్రి అని పిలిచావో ఆయన వచ్చి నిలబడ్డాడు, ఆయన నీ ముందే ఉన్నాడని టామ్కు ఆలోచన వస్తుంది. టామ్ మెల్లిగా కళ్ళు తెరిసే ప్రయత్నం చేస్తున్నాడు, కుదరట్లేదు. అప్పుడు టామ్ ఇలా పలుకుతున్నాడు, తండ్రి, నువ్వు నా ముందుకు వచ్చావని నాకు అర్థమవుతుంది. ఒక్కసారి నిన్ను చూస్తే చనిపోయినా పర్వాలేదు, నీతో ఒక్కసారి మాట్లాడాలనుంది, ఆ తర్వాత నాకేమైనా పర్వాలేదు, ఒక్కసారి కనబడు, ఒక్కసారి మాట్లాడు తండ్రి, నాతో ఒక్కసారి మాట్లాడు అని ఏడ్చేస్తున్నాడు టామ్. అంతలోనే మెల్లిగా వెలుగు తగ్గిపోయింది. టామ్ మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. డోర్ దగ్గర అంత దూరంలో ధగ మెరిసిపోతున్న ఒక రూపం నిలబడి ఉన్నాడు. టామ్ చేయి జాపుతున్నాడు ఆ రూపం వైపు. మెల్లిగా అడుగు వేస్తూ ఆయన ముందుకు వచ్చేసాడు. ఎవరో కాదు, సాక్షాత్తు నజరేయుడైన యేసు. టామ్ దగ్గరకు వచ్చి టామ్ తలను నిమురుతూ అన్నాడు, టామ్, నీ తండ్రిని వచ్చానయ్యా. టామ్, నీకు తెలుసా, ప్రతిరోజు నువ్వు వచ్చి తండ్రి నీ టామ్ను వచ్చానంటే అవి ఎంత మధురంగా ఉండేదో తెలుసా? నేను విని నువ్వు 12కి వచ్చేవాడివి కదా, నేను 11:30కి నీకోసం వెయిట్ చేసేవాడిని, నువ్వు ఎప్పుడు మోకరించే ప్లేస్లో. నువ్వు 12 గంటలకు వచ్చేవాడివి, కానీ అరగంట ముందే నా కుమారుడు వస్తాడని నేను వెయిట్ చేసేవాడిని అని చెప్తుంటే టామ్ ఏడ్చేస్తున్నాడు. 2 సంవత్సరాలు ప్రార్థించిన జవాబు రాలేదంటే నువ్వు నా మాట వినలేదనుకున్నాను. నా ముందే ఉన్నావా, ఇది నేను గ్రహించలేకపోయాను. ఎక్కడో ఉన్నావని ఎక్కడెక్కడో పిలిచాను, నేను పిలిచిన వెంటే నా ముందే ఉన్నావని నేను అప్పుడు చూడలేకపోయాను అని టామ్ ఏడ్చేస్తున్నాడు. అప్పుడు ప్రభు ఇలా చెప్తున్నారు, టామ్, నువ్వు నాకు ఇచ్చిన మాట ఏ రోజు తప్పలేదు. నేను పరీక్షించాను, ఈ 2 సంవత్సరాల్లో నువ్వు మాట మీద ఉన్నావు. చాలాసార్లు నేనే నీ స్నేహితుల్ని ప్రేరేపించాను, అయినా సరే నువ్వు వారి మాట వినలేదు. కొన్నిసార్లు సాతాను నీ బంధువుల్ని ప్రేరేపిస్తుంటే నేను మౌనంగా ఉన్నాను, అయినా సరే నువ్వు మాట తప్పలేదు. నాకిచ్చిన మాట నువ్వు ఎప్పుడూ తప్పలేదు. ఆఫీసులో ఉన్నా తప్పలేదు, ఫంక్షన్కి వెళ్ళినా తప్పలేదు, పెళ్ళికి వెళ్ళినా తప్పలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా 12 గంటలైతే చాలు, వెంటనే ఓ స్థలం చూసుకొని నాతో మాట్లాడేవు, నా దగ్గర కూర్చున్నావు. తండ్రి, నీ టామ్ నొచ్చాను అని అన్నావు. టామ్, నీ మాట వినాలని ఈ 3 రోజులకు నేను అక్కడే ఎదురు చూశాను. టామ్, నువ్వు రాలేదు కదా టామ్, నువ్వు రాలేకపోయావు కదా టామ్. అయితే నేను నీకు మాటిస్తున్నాను టామ్, ఈ రోజు నుండి ప్రతిరోజు 12 నుండి 1 గంటకి నేనే నీ దగ్గరికి రాబోతున్నాను. నాకిచ్చిన మాట తప్పలేదు, ఇదిగో నేను నీకు మాటిస్తున్నాను. ఆ రోజు నుండి ప్రతిరోజు 12 నుండి 1 గంట వరకు టామ్ ఇంట్లో ఒక స్వరం వినబడుతుంది, టామ్, నీ తండ్రిని వచ్చానయ్యా. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆయన స్వరం వినబడేది.
మీ వ్యక్తిగత ప్రార్థనా గదిలో కూడా అలాంటి ఒక స్వరం వినబడునుగాక. మీ ప్రార్థనా గదిలోనికి ఆయన రావాలి, కానీ మిమ్మల్ని అడగకుండా తిరిగి ఆయన వెళ్ళకూడదు. అలాంటి బంధాన్ని దేవునితో ఏర్పరచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన పర్మిషన్ లేకుండా ప్రార్థనా గదిలోనికి రావాలి, కానీ మన పర్మిషన్ లేకుండా ప్రార్థనా గదిలోంచి వెళ్ళకూడదు. ఇంకా ఏమైనా మాట్లాడతావా అని అడగాల ఆయన. యాకోబుని అడిగాడు, ఇంకా ఏమైనా చెప్పాలా, సమయం అయిపోతుంది, నన్ను వదిలేసేయి. ఖచ్చితంగా ఆయన నిన్ను అడగాలి, నేను వెళ్ళనా అని. ఎందుకంటే దేవుడు మిక్కిలి సాత్వికుడు, సంస్కారయుక్తమైన మనసు గలవాడు, సౌజన్య హృదయుడు. ఆయనకు మించిన మర్యాద, ఆయనకు మించిన ప్రేమ ఇంకే ఉండదు ఈ భూమి మీద. అలా వచ్చినవాడు చెప్పకుండా ఎటుబోడు. అంత బాంధవ్యాన్ని మీరు కలిగి ఉండాలి. నా ప్రార్థనా అనుభవం ఒకసారి చెప్తాను. నేను సేవ ప్రారంభించిన తర్వాత 8:30 గంటలు మోకరించి దేవుని దగ్గర కన్నీళ్ళు గార్చేవాని. ఇప్పుడు 4:30 గంటలకే సమయం సరిపోవట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుతుంది సమయానికి తిని సమయానికి పడుకొని. 10 సంవత్సరాలు అవుతుంది నేను కంటి నిండా నిద్రపోయి. 10 years, కానీ చెక్కు చెదరకుండా దేవుడు పక్షిరాజు యవ్వను నూతనం చేసినట్లు చేస్తూనే ఉన్నాడు. తన బలాన్ని మాకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. రాత్రింబగళ్ళు పరిశోధన, పుస్తకాలు చదవడం, పుస్తకాలు రాయడం, రాత్రింబగళ్ళు సమాజాని కోసం ప్రార్థించడం, సంఘ పరిచర్య, చాలామంది తర్ఫీదవుతున్న శిష్యులతో కొంత సమయం గడపడం, కుటుంబంతో సమయం గడపడం, ఇలా ప్రయాణాలంతట్లో కూడా మా దినచర్య కొనసాగుతూనే ఉంటుంది. చాలాసార్లు కారులో పడుకుంటుంటాం, అది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక చిన్న సడన్ బ్రేక్ పడిందంటే మళ్ళీ నిద్రపోతుంది, మళ్ళీ మెలకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు మీటింగ్ అయిపోయేసరికి రాత్రి 10, 11 అయిపోతుంది. ఎప్పుడో 12, 1 గంటకు భోజనం తింటుంటాం. ఇంటికి వెళ్ళేసరికి 3, 4, 5 అయిపోతుంది. ఈ ప్రయాణంలో సరిగ్గా నిద్ర ఉండదు, తిన్నది ఏమీ అరగదు. బలహీనతలు ఎన్నో మాకు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి ఆయనే పరమ వైద్యుడై దగ్గర ఉంటున్నాడు. ఆయన గెలిపిస్తున్నాడు. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. 8:30 గంటలు మోకరించి ఏడ్చేవాడిని. నీ చిత్తం ఏమిటో దాన్ని నా ద్వారా జరిగించు. నాలోని ప్రతి పొరపాటుని సరి చేసుకునే మనసు నాకు ఇవ్వు. అందుకే నేను అంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అయిపోతాం. ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకునే మనసు నీదైతే దేవుడే నీ స్నేహితుడైపోతాడు. ఏ రూపంలోనైనా సరే ఆయన మనసు నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి. ఒకసారి నా ప్రార్థనా అనుభవం ఇలా కొనసాగింది. నేను ప్రార్థన గదిలో మోకరించున్నాను. ఎప్పుడు ఒకే చోట ప్రార్థన చేసేవాడిని. నేనే ఆ ప్రార్థన గది శుభ్రం చేసుకునేవాడిని. ఆ ప్లేస్కి ఎవరిని రానిచ్చేవాడిని కాదు. ఆ ప్లేస్ మొత్తం నాదే. ఓ కటన్ అడ్డుగా వేసుకొని మోకరించి ప్రార్థన చేస్తుండేవాడిని. ఒకసారి నేను సేవ ప్రారంభించిన కొత్తలో, అంటే 19 సంవత్సరాల సంగతి చెప్తున్నాను. అప్పుడు మా తమ్ముడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు. అప్పుడే వాడికి స్కూల్ ఫీజు కట్టలేదంట. స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పేసి ఫీజు అడుగుదామని వచ్చాడు. నేను ప్రార్థనలో ఉంటానని వాడికి బాగా తెలుసు. అప్పటికే దాదాపుగా 7 times, మేబీ 6 to 7 times వాడు తిరుగుతూ వచ్చాడు. నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను నేను వాడికి. ఆ రోజు వాడిని బయట నిలబెట్టేశారంట, అందరి ముందు అవమానించినట్లుగా నిలబెట్టేశారంట. వాడు కోపంతో వచ్చేసాడు. అన్నా ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అన్నా అని అరుస్తూ అరుస్తూ వచ్చేసాడు. ప్రార్థన గదిలో ఉన్న నా దగ్గరికి వచ్చేసి మాట్లాడదామని తెర తీశాడు ఇలాగా, అన్నా అని. అక్కడ పెద్ద సింహం కూర్చోవడం చూశాడంటే వాడు, పెద్ద సింహం కింద పడుతూ మీద పడుతూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. బిగ్గరగా అరుస్తుంటే అక్కడున్న మా అమ్మగారు వచ్చేసి ఏమైంది అని అడిగితే లోపల సింహం ఉంది. అప్పుడు మేము మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో సేవకు వెళ్తున్నాం. అడవి ప్రాంతానికి దగ్గరలోనే పల్లెలు, ఇండ్లు ఉండేవి. ఆ అడవిలోంచి ఏమైనా సింహం వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. అప్పుడు మా అమ్మగారు లోపలికి వచ్చి చూసింది, భయపడుతున్న ఏ సింహం లేదు. అన్న ఎక్కడికి వెళ్ళాడు అంటే హైదరాబాద్ వెళ్ళాడు వాక్యం చెప్పడానికి. ఫోన్ చేశారు, ఇలా నీ ప్రార్థన గది దగ్గరికి వీడు వచ్చాడు. తెరదీగానే అక్కడ ఓ సింహం కూర్చుంది. ఆ మాట వినగానే నేను చైర్లో కూర్చొని కన్నీళ్ళు గార్చడం ప్రారంభించాను. నేను లేని చోట నా పక్షాన నువ్వు విజ్ఞాపన చేస్తున్నావని ఈరోజు నాకు అర్థమైంది. ప్రభువా, నా ప్రార్థనా గది దగ్గర నువ్వు ఉన్నావు, నేను ధన్యున్ని అయిపోయాను. నేను త్వరగా వచ్చేస్తాను ప్రభువా, నీ పని ముగించుకొని త్వరగా నేను నా ప్రాంతానికి వచ్చేస్తాను అని ముగించుకొని పరుగు వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థనా గదిలో పడిపోయాను. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రార్థనా గదిలో ఇలాగే నువ్వు ఉంటావా అని అడగడం ప్రారంభించాను. ఎందుకంటే ఇదే మేలు అందరికీ చెప్పాలి, అందరూ అలాంటి మేలు పొందడానికి నేను ప్రయాసపడాలి. తర్వాత ఇలాంటి ఓ సిచ్యువేషన్ మళ్ళీ ఏర్పడింది. ఒకసారి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర నేను ఒక సేవకుల సదస్సులో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. తెల్లవారుజామున వెళ్ళిపోయాను, విశ్వాసులకు తెలియదు. సాయంకాలంన మా అమ్మగారు వంట చేసి బయట కూర్చొని ఉన్నారంట, కరెంటు పోయిందని. విశ్వాసులు అలా నడుచుకుంటూ ఆవిడ దగ్గరకు వచ్చేసి బయట కూర్చొని మాట్లాడుతున్నారంట. ఆంటీ
ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఏం వంట చేశారు సరదాగా మాట్లాడుతుంటే లోపటి నుండి శబ్దం వస్తుంది. ప్రార్థన గదిలో నుండి స్తుతి 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 స్తోత్రము స్తుతి అని శబ్దం వస్తుంది, నా వాయిసే. వాళ్ళు అనుకుంటున్నారు అన్న ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు కదా అని. అన్న ఏమైనా తిన్నాడా అంటే ఎప్పుడే ఎంతసేపు అయింది ప్రార్థనలో కూర్చొని అని చెప్పి అడుగుతుంటే అప్పటికే మా అమ్మగారికి చెమటలు గారుతున్నాయంట. ఆవిడ భయపడుతుంది, చెయ్యి గడగడగడ వణుకుతుంది. ఏమైందంటే ఎందుకని భయపడిపోతున్నారు, ఎందుకని? అమ్మ మీకేమైనా శబ్దం వినబడుతుందా? అవును, అన్నయ్య స్తుతి వినబడుతుంది. అసలు అన్న లేడు, తెల్లవారుజామున ఎప్పుడో హైదరాబాద్కి వెళ్ళిపోయాడు బస్ ఎక్కి. అసలు ఆయన లేనే లేడు. ఈ శబ్దం ఎలా వస్తుంది? విశ్వాసులందరూ భయపడడం ప్రారంభించారు. ఆయన లేకుండా ఈ శబ్దం ఎలా వస్తుంది? వారందరూ కలిసి ఒక కర్ర పట్టుకొని, ఒకరి చేయి ఒకరు పట్టుకొని, మా అమ్మగారు వివరిస్తారు, ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలా వెళ్ళి ఆ కట్టను అలా తీసి చూశారంట. అక్కడ ఒక దీపము, ఆ మూలన పగ 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 మండుతున్న ఓ దీపం కనబడిందంట వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఆ కటన్ మూసేసి అక్కడే మోకరించేసి 2 చేతులు ఎత్తి ఏడ్ చేశారంట, ప్రభువా మీరు ఇక్కడ ఉన్నారు. ఆ దీపములో నుండి శబ్దం వస్తుందంట. నాకు ఫోన్ చేశారు, నేను మళ్ళీ ఏడవడం ప్రారంభించాను. ఎందుకంటే ఇది 2వ అనుభవం నాకు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నాకు ఈసారి అర్థమయ్యింది. మండుతున్న అగ్ని జ్వాల రూపంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి అన్నాను ఫోన్ మాట్లాడినాక, చూస్తే అక్కడ ఏ దీపము లేదు. చెప్పాను నేను, అక్కడ ఉన్నది పరిశుద్ధాత్మదేవుడు. అలా నా ప్రార్థన గదిలో పలుమార్లు దేవుని సన్నిధిని నాతో పాటు నా చుట్టూన్న వాళ్ళు కూడా అనుభవించారు. ఇది కేవలం 2 రకాల అనుభవాలు మాత్రమే. ఇంకా చాలా అనుభవాలు నా ప్రార్థన గదిలో నేను అనుభవించాను. అప్పుడు నాకు అర్థమైంది. ఆ రోజు నుండి దేవునితో నా దినచర్య, నా సహవాసం అలా కొనసాగుతూనే ఉంది. ఆయనే నాకు సహనాన్ని నేర్పారు, ఆయనే నాకు ఓపికను నేర్పారు. ఆ రోజు నుంచి ఎక్కడ సత్యం ఉన్నా, ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నా అందరి దగ్గర తెలుసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి దగ్గర ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా, దేవుడు ఎవరెవరిని వాడుకున్నారు అందరినీ వెంబడించడం ప్రారంభించాను. అలాగే నటరాజన్ లాజరస్ గారిని కూడా ప్రేమించడం ప్రారంభించాను. దేవుడు ఆయన వాడుకోవడం గమనించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయనకు నేను ఆత్మీయ కుమారుణ్ణి అయిపోయాను. అలాగే ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామందిని వెంబడించాను నేను. చాలామందిని వారిలో ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నాను. అలాగూ నేను 612 గ్రంథాల మీద పరిశోధన చేయగలిగాను. 612 బుక్స్, 612 గ్రంథాలు. 19 సంవత్సరాలలో దేవుని మహాకృపను బట్టి ఆ కొన్ని మాత్రమే చదవగలిగాను నేను. 612 గ్రంథాలు పెద్ద కష్టమేం కాదు, కానీ వాటి మీద పరిశోధన, ధ్యానం ఆత్మదేవుడు చాలా సహాయం చేశాడు. ఎన్నో మత గ్రంథాలు, ఎన్నో పురాణాలు, ఉపనిషత్తులు, సైన్స్ గ్రంథాలు, ఒక బల్లి శాస్త్రం తప్ప మ్యాక్సిమం మిగతా వాటన్నిటిని చదివి తెలుసుకునే ప్రయత్నం చేశాను. వాటి ద్వారా పుస్తకాలు కూడా రాయడం జరిగింది. మీరు వెళ్తున్నప్పుడు మీకు కింద పుస్తకాలు ఉంటాయి, తప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు చూస్తే నేను రాసిన 15 పుస్తకాల్లో 4 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి దేవుడే లేడు అని మీతో ఎవరైనా అంటే ఈ పుస్తకం వారికి గిఫ్ట్ ఇవ్వండి. దీని పేరు అంతరిక్షం వెనుక, బిహైండ్ ద యూనివర్స్. ఇందులో సైంటిఫిక్ రీజన్స్తో దేవుడు ఉన్నాడని నిరూపించినటువంటి పుస్తకం. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తోనే ఉంటాయి. ఎందుకు నేను ఇలా మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేశానంటే, ఇప్పుడున్న మనకు చూడడం తప్ప చదవడం చాలా తగ్గిపోయింది కదా. చూపిస్తే ఏదైనా చూస్తాం, చూస్తూ చదవమంటే ఎంతైనా చదువుతాం. మన సైకాలజీ అలాంటిది. అందుకే చిన్నతనంలో కూడా బొమ్మలు ఎక్కువగా ఉన్న పుస్తకాలు మనకు చాలా ఇష్టం, వాటిని ఎక్కువసేపు చదివేస్తుంటాం కదా. సండే స్కూల్ పుస్తకాలు కూడా బొమ్మలు నిండా ఉండి సబ్జెక్ట్ ఉంటూ ఉంటుంది. అలాగా మనుషులందరూ ఈరోజు ఫోన్లు కదా బాగా అలవాటు అయిపోయింది. మనం దీన్ని చూస్తున్నాం, ఇది లేకపోతే పని నడవట్లేదు. దీంతోనే చాలా పనులు చేస్తున్నాం. కరెంటు బిల్ దీంతోనే కడుతున్నాం కదా, ఇంటి రెంట్ దీంతోనే పే చేస్తున్నాం. ఇంకా మనం మీ సేవకు ఈ సేవకు వెళ్ళే పనులు కూడా మ్యాక్సిమం ఇందులో అయిపోతున్నాయి. పెద్ద పెద్ద పనులు మాత్రమే అక్కడికి వెళ్తున్నాం, చిన్న చిన్న పనులన్నీ ఇందులో అయిపోతున్నాయి. 1 కాదు 2 కాదు, ఇప్పుడు దీంట్లో చాలా రకాల యాప్స్ వచ్చేసినాయి, దీంతోనే పని కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు మెయిల్ చూడాలంటే ల్యాప్టాప్ ఓపెన్ చేయడమో సిస్టమ్ ఓపెన్ చేయడం చేయాలి, ఇప్పుడు ఫోన్లోనే అన్నీ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఫోటో దిగాలంటే ఒక కెమెరా కావాలి, ఇప్పుడు అక్కడ లేకుండా ఫోన్తోనే. సో ఇలా ఫోన్ చాలా ఉపయోగపడడం ద్వారా అందరం ఫోన్కి అలవాటు పడిపోయాం. ఈ అలవాటులో ఏదైనా ఒక పుస్తకం చదవడానికి ఇంట్రెస్ట్ పోయి ఇప్పుడు ఆడియో బుక్స్ వింటున్నారు అందరూ. ఆడియో బుక్స్ కావాలని అడుగుతున్నారు. అప్పుడు అనిపించింది నాకు, లేదు చదువుతూ ఉన్నప్పుడే ఊహాజనిత శక్తి పెరుగుతుంది, ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. మరలా అలా కూడా మీకు నేను ఉపయోగపడాలనే ఆలోచనతోనే నా పుస్తకాలన్నీ కూడా ఇలా మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేయడం ప్రారంభించాను. అంటే ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఇక్కడ చదువుతారో దానికి అనుకూలమైన పిక్చర్స్ అన్నీ మీకు ఇందులో కనబడుతూ ఉంటాయి. సో నా పుస్తకాలన్నీ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి, మీరు చూశారు చాలాసార్లు. సో
తప్పకుండా దీన్ని సంపాదించుకోండి. దీని పేరు అంతరిక్షం వెనుక. ఏ సైన్స్ దేవుడు లేదంటుందో ఆ సైన్స్కి 50 ప్రశ్నలు వేశాను ఇందులో. దీనికి జవాబు చెప్పాల్సి వస్తే తప్పకుండా దేవుడు ఉన్నాడని వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. తప్పకుండా దీన్ని చదివిన తర్వాత మీరు అదే సాక్ష్యం ఇస్తారు. అలాగే మీరు చాలాసార్లు వినుంటారు, మనం ప్రార్థన చేస్తే పరలోకంలో కూడా బంధించగలం, విప్పగలమని. విన్నారా? అయితే ఏం బంధించాలో ఏం విప్పాలో తెలియదు. ఈ పుస్తకంలో ఆ రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఈ పుస్తకం మీరు చదివితే, నేను మాటిస్తున్నాను, ఇది కానీ మీకు అర్థమైతే మీ ప్రార్థనా గది ఖచ్చితంగా భగ్గున మండుతుంది. తప్పకుండా మీ ప్రార్థనా శక్తి పెరుగుతుంది. ఇది మీకు అర్థమైతే మిమ్మల్ని ఎవరు నడపక్కర్లా, ఆత్మదేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. మీ ఆలోచన విధానం మారితే చాలు, ఆయనే మీకు దగ్గర అయిపోతాడు. ఆలోచన మారట్లేదు కాబట్టే ఎంత పిలిచినా పలుకుతున్నాడు కానీ వినబడట్లా మనకి. ఎందుకంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారికి మాత్రమే. ఇప్పుడు మన చెవులు మనకు నచ్చిందే వినాలనుకున్నప్పుడు ఆయన చెప్పింది ఎలా మనకు అర్థమవుతుంది? కాబట్టి మన ఆలోచన విధానం మారనంత వరకు దేవుని స్వరం మనకు అర్థం కాదు. అంత మాత్రమే కాకుండా అదృశ్య దేవుడు అనే ఈ పుస్తకం సమీపించడాని తేజస్సులో ఉన్న దేవుని గూర్చిన జ్ఞానం. ఇప్పటి వరకు దేవుణ్ణి దేవదూతలు కూడా చూడలేదు. అవును, అందుకే వాళ్ళు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తుంటారు. అలాంటి మహాదేవుని గూర్చిన అనేక రహస్యాలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా దీన్ని సంపాదించుకోండి. ఫైనల్గా సనాతన సత్య పరిరక్షణ. చాలా ప్రశ్నలకు, క్రైస్తవేతరులు అడుగుతున్నటువంటి చాలా కఠినమైన ప్రశ్నలకు ఇందులో జవాబు ఉంది. నాకు తెలిసి మీరు ఈ పుస్తకం చదివితే ఇంకా ఏ చరిత్ర గ్రంథం తిరిగే ఎక్కర్లేదు. 72 చరిత్ర గ్రంథాల సారం ఇందులో పెట్టాను నేను. 72 చరిత్ర గ్రంథాల సారం. ఇది మీరు చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఏ గ్రంథాల ప్రస్తావన చేశామో కూడా చివరిలో మేము దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మీరు వీటన్నిటిని కూడా సంపాదించవచ్చు. ఈ గ్రంథాలన్నిటిని వాడుకొని వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాం. చివరికి భాష, దాని లిపి, కాలము, పురాతన కాలములో ఉన్నటువంటి పేపర్స్ కట్టింగ్తో సహా మీరు డైరెక్ట్గా ఇందులో చూడొచ్చు. ఇది కూడా మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ అయింది. ఇలా మొత్తం ఆధారాలతో దీన్ని మేము ముద్ర వేశాం. తప్పకుండా దీన్ని కూడా మీరు సంపాదించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఈ లోకానికి సమాధానం ఇచ్చుగాక. ఆమేన్. ఇకపోతే